అలా ఎంతోమంది మహామునులు దుర్యోధనుడికి శాంతి నిర్మించమని చెబుతూ ఉంటారు. దుర్యోధనుడు మాత్రం అస్సలు వినడు. ఇంకొక వైపు కుంతీదేవి కర్ణుడిని తన కుమారుడిగా అంగీకరించి ఆ విషయం కర్ణుడికి చెప్పాలని నిర్ణయించుకుంటుంది. కర్ణుడి దగ్గరకు వెళ్ళి తాను దుర్వాస మహర్షి చెప్పిన మంత్రాన్ని వాడిందని, దాంతో ఆమెకు సూర్యభగవానుడికి జన్మించిన కుమారుడే కర్ణుడు అని, అంటే కర్ణుడి తల్లి తానేనని ఒప్పుకుంటుంది. అయితే అనుకోకుండా ఆకాశంలో నుంచి గట్టి ధ్వని వస్తుంది. సూర్యభగవానుడు కూడా దానికి అంగీకరిస్తాడు. నేను నీ తండ్రిని అని కూడా చెబుతారు. అయితే ఇదంతా జరిగిన తరువాత కుంతీదేవి కర్ణుడిని పాండవుల వైపు నిల్చోమంటుంది. కానీ కర్ణుడు నేను కష్టకాలంలో ఉన్నప్పుడు నాకు స్నేహంగా నిలిచింది దుర్యోధనుడే, అందువల్ల నేను అతని వైపు ఉంటాను అని చెబుతారు. అయితే దాని తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ వీడియో చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.